హలో అండి. ఈరోజు నేను అమరావతి చిత్రకళ వేదికకు వచ్చాను. ఇది గుంటూరులో జరుగుతుంది. నాకు చాలా బాగా అనిపించింది. దీని మీద ఈ వీడియో చేస్తున్నాను. దేశంలోని 700 మంది కళాకారులు ఈ వేదికలు వివిధ రకమైన స్టాల్స్ను పెట్టారు. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రకమైన చిత్రకళను ప్రదర్శించారు. ఇక్కడ ఆయిల్ పెయింటింగ్స్, క్యాన్వాస్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్, డిజిటల్ పెయింటింగ్స్, 3D ఆర్ట్, థ్రెడ్ పెయింటింగ్స్, పెన్సిల్ ఆర్ట్ ఇలా ఎన్నో రకాల చిత్రకళను ప్రదర్శించారు. ఇది అర్ధనారీశ్వర రూపం. దీన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులోని నీలం, పసుపు రంగులు శివుడు మరియు శక్తి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని అత్యంత అందంగా చూపించారు. ఈ చిత్రంలో పార్వతి, గణేశ మరియు కార్తికేయుల దైవిక కుటుంబ సంబంధాన్ని గమనించవచ్చు. ఈ చిత్రం నాకు చాలా కొత్తగా అనిపించింది. గణేశ మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుబంధాన్ని చక్కగా చిత్రీకరించారు. ఇక్కడ మనం ఒక సంతని ఎంత చక్కగా చిత్రీకరించారో చూడవచ్చు. ఇది శాండ్ ఆర్ట్ అండి. ఒక చిత్రకారుడు వాళ్ళ అమ్మ ఫోటోని ఎంతో చక్కగా తయారు చేశారు. మాకు చాలా బాగా అనిపించింది. దీన్ని థ్రెడ్ పెయింటింగ్ అంటారు. మొత్తం కూడా రకరకాల థ్రెడ్స్తో ఈ బొమ్మని రూపొందించారు. ఈ చిత్రం ఆంజనేయుడు అశోక వృక్షం కింద సీతమ్మను కలిసి శ్రీరాముని సందేశాన్ని అందించి ఆమెకు ధైర్యాన్ని, ఆశను కలిగించిన అపురూపమైన ఘట్టం. ఈ చిత్రం నాకు ఎంతో నచ్చింది. దుర్గమ్మ వారంటే కేవలం దేవతా స్వరూపమే కాదు, శక్తి, ధైర్యం, రక్షణ, విజయానికి ప్రతీక. ఈ చిత్రం దివ్యమైన, నిస్వార్థమైన రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీక. శబరి రామునికి ఫలాలు సమర్పించే దృశ్యం ఎంతో చక్కగా చిత్రీకరించారు. శబరి కథ మనకు నేర్పేది ఏమిటంటే దేవునికి ఆడంబరం కాదు, నిజమైన భక్తి ముఖ్యమని. ఈ స్టాల్లో మన ఆలయాల గోడల మీద ఉన్న శిల్పాలను ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రాలను వేశారని చెప్పారు. చాలా అందంగా ఉన్నాయి. ఇవి కలంకారీ పెయింటింగ్స్ అండి. ఇవి మనందరికీ ఎంతో ఇష్టమైనవి, బాగా తెలిసినవి. ఇవి తంజావూర్ పెయింటింగ్స్. ఇది చేతితో రాసిన న్యూస్ పేపర్ అంటండి. దగ్గరగా చూస్తే తప్పితే తేడా తెలియలేదు. అక్షరాలు నిజంగానే ముత్యాలాగా రాశారు. కొన్ని హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ కూడా పెట్టారు. గవర్నమెంట్ ఇలాగే కళాకారుల్ని ప్రోత్సహించాలి. ఇది మనందరిలోని కళాత్మకతను కూడా పెంచుతుంది. కళ ఎప్పటికీ జీవించాలి, తరతరాలకు స్ఫూర్తినిస్తూ మన సంస్కృతి వైభవాన్ని చాటుతూ ఎల్లకాలం వెలుగొందాలి అని మనందరము కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.